వాగ్దానం ప్రకారంగా ఎలక్షన్ ముందు 2 నెలల నుంచి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారం అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటున్నారు. ఏ నెల కూడా ఒక్క రోజు కూడా లేట్ అవ్వకుండా సమయానికి సేఫ్ డే ఇస్తారు. ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యక్తికి కనీసం 10 రోజుల వరకు తెప్పించుకుని పెన్షన్దారునికి ఇచ్చే తప్ప ఏ రోజు కూడా సేమ్ డే ఒకే రోజు ఓటర్ తారీఖు దాఖలు వాలంటీర్లు అన్నారు. వాలంటీర్ వాళ్ళ ఉపయోగం ఉంది. 10 రోజుల వరకు వాళ్ళు ఎలా తెప్పించుకొని పెన్షన్దారులు అందరూ ఇప్పించి వాళ్ళు నమ్మన్న టైం ప్రశ్నించుకొని నాన్న ఇబ్బందులు పెట్టించారు. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల పెన్షన్దారులందరూ కూడా ఒకే రోజు నడుస్తుంది. అయినా ఈరోజు ఈ నెల 1వ తారీఖు ఆదివారం రావడంతో ఆదివారం ఇవ్వలేము అని చెప్పేసి 31వ తారీఖున ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ రోజుని తుఫాను ఇంత బోరు వర్షంలో కూడా అధికారులు పింఛన్దారులకి ఉదయం 6 గంటలకే మొదలు పెట్టడం అంటే గొప్ప విషయం. అధికారులు కూడా ఈ ప్రభుత్వానికి బాగా సహకరిస్తున్నారు. అధికారుల సహకారం ఉందంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అధికారులు కూడా నమ్మకం మీదే అధికారులు పనిచేస్తున్నారు. గతంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు పెట్టుకున్నటువంటి వాలంటీర్లు కూడా ఇంత చక్కగా పనిచేయలేదు. ఎందువల్లంటే నానా ఇబ్బందులు పెట్టేవారు ఇవ్వడానికి. డోర్ టు డోర్ ఇస్తారని చెప్పారు తప్ప డోర్ టు డోర్ కాదు, వాళ్ళ డోర్ దగ్గర రప్పించుకొని ఒక టైం లేకుండా ఇష్టానుసారంగా రప్పించి ఇచ్చేవారు.